హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు రుచులు మిల్ మేకర్ కర్రీ తయారీ విధానం. కావలసిన పదార్థాలు: జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిగడ్డ, టమాటా, కారం, ఉప్పు, ధనియాల పొడి, బాయిల్ చేసిన వాటర్. అందులో మిల్ మేకర్ వేయాలి, 2 నిమిషాలు ఉంచాలి. 2 నిమిషాలు ఉడికినాక బాయిల్డ్ అయినాక ఫ్రై చేయాలి. ఆయిల్ వేసి కొంచెం కలర్ చేంజ్ అయినాక ఫ్రై చేయాలి 2 నిమిషాలు. ఫ్రై అయినాక గోల్డెన్ కలర్ వచ్చినాక ఫ్రై చేయాలి. ఫ్రై అయినాక తీసి పక్కకెట్టి ఆయిల్ పోయాలి. ఆయిల్ పోసి జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి, వేగినాక కొద్దిసేపు వేంపాలి, 1 నిమిషం. కొంచెం ఫ్రై అయినాక కలబెడుతూనే ఉండాలి కొంచెం ఫ్రై అయిందాక. ఆనియన్ వేయాలి. ఆనియన్, పసుపు వేయాలి. పసుపు వేయాలి చిటికెడంతా. బాయిల్డ్ అయినాక ఆనియన్ వేసి పసుపు వేసి వేంపాలి. ఒక 10 మినిట్స్ కొంచెం గోల్డెన్ కలర్ వచ్చినాక వేంపాలి. ఆనియన్ కలబెడుతూనే ఉండాలి, వేయాలి. మిల్ మేకర్లో ప్రోటీన్ బాగుంటుంది, పిల్లలకి హెల్త్ ఉంటుంది. పిల్లలకి గిట్లా పెద్దలకి గిట్లా బాగుంటుంది. చపాతీలోకి, రైస్లోకి బాగుంటుంది కర్రీ. ట్రై చేయండి ఒకసారి. ఫ్రై చేస్తూనే ఉండాలి. ఉల్లిగడ్డ, పసుపు వేయాలి చిటికెడు. పసుపు వేయించి వేంపాలి, ఫ్రై చేయాలి. ఒక 10 నిమిషాలు గోల్డెన్ కలర్ వచ్చినాక టమాటా వేయాలి. టమాటా వేసినాక టమాటా ఫ్రై అయినాక మెత్తగా కలబెడుతూనే ఉండాలి. సిమ్లో పెట్టి మెత్తగా వేంపాలి ఒక 10 నిమిషాలు. ప్రాసెస్ అంతా సిమ్లోనే ఉంచి వేయాలి. ఉల్లిగడ్డ, టమాటా వేగిందాక. వేగినాక కలర్ వచ్చిందాక వేగి మెత్త వేగినాక కారము మన కారం తినేదాన్ని బట్టి వేసుకోవాలి. ఉప్పు తగినంత వేసుకోవాలి. ధనియాల పొడి 1 స్పూన్ వేసుకోవాలి. కలబెట్టాలి. కలబెడుతూనే ఉండాలి, సిమ్లో ఉంచి కలబెట్టాలి. వాటర్ పోయాలి. 1 గ్లాస్ వాటర్ పోసి ఉడికించాలి మంచిగా. ఉడికినాక మిల్ మేకర్ వేయాలి. మిల్ మేకర్ వేసి ఉడికినాక బాయిల్డ్ అయినాక